చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుని తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సింగర్స్కి, గాయకులకి, ఇంకా తబలిస్టు, హార్మోనిస్ట్కి, మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరినటువంటి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో వర్షంగా ఉన్నప్పటికీ ఈ పాటల మరి వాళ్ళ యొక్క స్వరమును వచ్చినటువంటి ఆ యొక్క అభిమానాన్ని కూడా వర్షం ఆపింది. వర్షాన్ని ఆపారు మన వాళ్ళందరూ. వర్షం కూడా ఆగిపోయిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంటే మన స్వరాలు కూడా వర్షానికి తెలిసిపోయింది, వీళ్ళు పాడుతున్నప్పుడు నేను కాముగా ఉండాలని. అందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలండి. మీరు చాలా మరి ఇంతసేపు వెయిట్ చేసి మరి ఓపికగా కూర్చున్నందుకు. మొట్టగడ్డగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా నాన్నగారు 1836లో జన్మించారు. మరి ఇప్పుడుకి 3 years అయిపోయింది చనిపోయి. నాన్నగారు హెచ్ఎంగా పనిచేసి హెడ్ మాస్టరు, అమ్మ కూడా హెడ్ మాస్టరు. మంచి కళాకారులు. హరిశ్చంద్ర నాటకం కానీ, బాలనాగమ్మ కానీ, ఇంకా క్రిస్టియన్ సాంగ్స్ కానీ అన్ని విధాల మరి హార్మోన్ వేసే విషయంలో కూడా, తబలా వేసే విషయంలో కూడా మమ్మల్ని ప్రక్కన నిలబెట్టి పాడమంటున్నప్పుడు మేము కొంచెం తప్పు పాడితే మా మీద చాలా సీరియస్ అయిన రోజులు ఉన్నాయి. నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయనకి కరెక్ట్గా రాగం, తానం, పల్లవి 3 లిరిక్స్ ఆ యొక్క మ్యూజిక్ అనేది సిస్టమేటిక్గా ఉండాలి. లేకపోతే మీరు అసలు పాటలే పాడొద్దని మమ్మల్ని అరుస్తుండేవాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా నా ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు కూడా నేను మంచి పాటలు పాడుతూ ఉండేదాన్ని. కాలేజీలో కూడా నేను ఫస్ట్ వచ్చేదాన్ని. ఇక్కడే ఉమెన్స్ కాలేజీలో నేను జనరల్ సెక్రటరీగా చేశాను గుంటూరులో చేసినప్పుడు కూడా మాకు ఫ్రెషర్స్ డే అని జరిగేది. అంటే ఫస్ట్ అడ్మిషన్ అయ్యే స్టూడెంట్స్కి ర్యాగింగ్ చేసేవాళ్ళు 82, 83లో. అప్పట్లో ర్యాగింగ్ చేసేటప్పుడు లైలా ఓ లైలా పాట పాడమన్నారు నన్ను. నేను దేవదాస్ గారికి చెప్పాను, ఇందాక మార్నింగ్ కూడా చెప్పాను, ఆ పాట పాడించండి మాకు చాలా ఇష్టమని. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ పాట పాడారు చాలా సింగర్స్. మరి రాజేంద్ర గారు కానీ మా ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ చాలా తోడ్పాటు జరుగుతుంటుంది. వీటన్నిటికి కూడా కళాకారులకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంటారు. ప్రతి ఒక్క మరి ఈ యొక్క మీటింగ్లో కూడా, ఈ యొక్క ప్రోగ్రాంలో కూడా, ప్రతిరోజు కూడా, ప్రతిసారి కూడా తను చాలా హ్యాపీగా, ఆనందంగా, ఉత్సాహంగా వస్తుంటాడు. అందుకు వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. పోతే మా భర్త గారు, మా హస్బెండ్, మరి ఆయన కూడా చనిపోయి ఉన్నారు. వారు కూడా మంచి కళాకారులు, చాలా గోల్డ్ మెడలిస్ట్ తబలిస్టు. గతంలో కూడా మీకు చెప్పి ఉన్నాను. తనకి ఎక్కువగా హిందీ సాంగ్స్ అంటే ఇష్టం అండి. ఇప్పుడు మా అమ్మాయి సౌజన్య పాడిన పాట అంటే తనకి చాలా ఇష్టము. అసలు నాకైతే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసింది తను పాడుతుంటే. అంత అసలు దించినట్లే ఉంది. ఆ పాట ఎలా పాడతారో అది అసలు దించేసింది తను. ఆ సార్ కూడా చక్కగా పాడారు. మరి బాబురావు గారికి కూడా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా హస్బెండ్ అసలు ఎంత సింగర్ అంటే తను కూడా మంచి సింగర్ అండి. చాలా బాగా పాటలు పాడతారు, తబలా బాగా వాయిస్తారు. మరి చరణ కింకరులు గల్లు గల్లుమని అనే పాటకి మా హస్బెండ్ చాలా తబలా అసలు ఎట్లా కొడతారంటే అసలు ఆయన గలుపు వచ్చేసేది, చెమట్లు పట్టేస్తాయి, అట్లా కొడతారనమాట. వారికి మా ఫాదర్కి, మా హస్బెండ్కి చాలా ఇష్టము ఇలా అని చెప్పినప్పుడు మా రాజేంద్ర కుమార్ గారు, ఈ యొక్క ప్రోగ్రాం నిర్వాహకులు స్పందించి వెంటనే ఈ ప్రోగ్రాం మొన్న 2వ తారీఖే, అప్పటికి నాకు జాబ్ వచ్చి 40 years అవుతుందండి ఉద్యోగంలో జాయిన్ అయ్యి. నాకు అప్పుడు జయప్రకాష్ నారాయణ కలెక్టర్ గారు జాబ్ ఇచ్చున్నారు. అందుకని పెడదాం మేడం అన్నప్పుడు నేను సరే పెడదాం అనుకున్నాము. ఆ రోజు కుదరలేకపోయింది. మరి ఈరోజు మరి ఇది సక్సెస్ చేస్తున్నందుకు, సక్సెస్ అయినందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరినటువంటి ధన్యవాదాలు మరొకసారి చెప్తున్నాను. అదేవిధంగా ఒంగోలు నుండి మన పూర్ణిమ, తను విజయబాబు విజయ్ గారు వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడు ప్రతి ప్రోగ్రాము కూడా ఇలాగే